నమస్కారం. జిల్లా సమగ్ర నివేదిక స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం ఖమ్మం జిల్లా నుంచి ఫణికుమార్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి ఫణికుమార్ గారు. నమస్కారం అండి. ఇటీవల కాలంలో ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్న ముఖ్య పరిణామాలు ఏంటి? ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా చూసినట్లయితే ఎలక్షన్స్, ఇప్పుడు ప్రధానంగా ఎలక్షన్స్ జరిగాయి. 2 ఎలక్షన్స్ పట్టింది. ఎమ్మెల్యే ఎలక్షన్స్, అటు ఎంపీ ఎలక్షన్స్ 2 జరిగినాయి. ఇక రైతులు కూడా వ్యవసాయ పనులను ప్రారంభించే పనుల్లో నిమగ్నం అయ్యారు. జిల్లాలో చూసుకుంటే వర్షాలు కూడా పడటంతో రైతులు ముందస్తు చేపట్టి ఆ పత్తి విత్తనాలు నాటేందుకు కూడా సిద్ధమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లాలో ఎంత శాతం పోలింగ్ నమోదైంది? ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 67.63% పోలింగ్ జరిగింది. అలాగే జిల్లా వ్యాప్తంగా 118 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఈ బ్యాలెట్ పత్రాలు బాక్సులను కూడా వెంటనే పోలింగ్ అయిన వెంటనే కూడా నల్లగొండ తరలించడం జరిగింది. లోక్సభ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది కదా, ఫలితాలపై ఎవరి అంచనాలు ఎలా ఉన్నాయి? ఇక్కడ ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో ఇటు ప్రతి అభ్యర్థులు కూడా అంటే మేము గెలుస్తాం అని ఇటు ఈ లోక్సభ కానీ ఇటు ఆ ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా ఈ గెలుపులపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ 4వ తారీఖున ఈ లోక్సభ ఎన్నికల ఫలితాలు అన్ని 5న ఈ పంచాయతీ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఫలితాలు వెడనున్నాయి. ఈ క్రమంలో ఈ ఎన్నికలు జరిగిన ఈ 2 ఎమ్మెల్సీ కానీ ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదుర్కోవడం జరుగుతుంది. ఎవరికి వారే గెలుపు ధీమాతో ఉన్నప్పటికీ కౌంటింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ అందరిలో టెన్షన్ కూడా ఇప్పుడు ప్రస్తుతం చేత కనపడుతుంది. ఇటు ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి కావడం, అలాగే బ్యాలెట్ బాక్స్ నల్గొండకు తరలించడం, అలాగే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు వారు మొదటి ఓటుతో గెలుస్తామని ధీమా కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇక ఖమ్మం లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ఈ 4వ తారీఖున ఖమ్మంలోని చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో జరగనుంది. జిల్లాలో గంజాయి రవాణాను అరికట్టేందుకు పోలీస్ శాఖ అధికారులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? ఈ ఖమ్మం జిల్లాకు ప్రధానంగా ఇటు ఒరిస్సా గానీ, ఇటు ఛత్తీస్గఢ్ గానీ, అలాగే ఇటు బీహార్ ఇటు నుంచి వచ్చే అన్ని ఈ అటవీ ప్రాంతాలకు సరిహద్దు కేంద్రంగా ఇక్కడ ఖమ్మం జిల్లా ఉంది. ఇక్కడ ఎక్కువ శాతం అంటే ఇటు అటవీ ప్రాంతాలు అంటే ఛత్తీస్గఢ్ నుంచి కానీ ఇటు నుంచి ఈ ప్రాంతం నుంచి గంజాయి ఎక్కువ రవాణా కావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అంటే ఈ గంజాయి రవాణా కూడా ఇక్కడ ఎక్కువ రైలు మార్గాలు, ఇటు రహదారి సౌకర్యాలు ఉండటంతో అది ఖమ్మం జిల్లా మీదుగా ఈ గంజాయి రవాణా అనేది గత కొన్ని రోజులుగా నిర్వహించడం జరుగుతుంది. దీన్ని అడ్డుకునేందుకు పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. అంటే రాత్రి సమయంలో కూడా అంటే వర్షాలు కానీ, ఎండలు కానీ, చలిలు కానీ ఇట్లా ఏది ఉన్నప్పుడు కూడా అర్ధరాత్రి సమయాలను కూడా పోలీసులు నిఘా మాత్రం చాలా ఇష్టంగా ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ చూసినట్లయితే ఒకే రోజు 18 మందిని ఒక్కసారి రిమాండ్ చేసిన ఈ ఘనచరిత కూడా ఖమ్మం జిల్లా ఇటు ఎక్సైజ్ శాఖ అధికారులు కానీ, పోలీసు అధికారులు ఉన్నత స్థాయి అధికారుల కృషితో ఎన్నో డ్రైవ్లు చేపట్టడం కూడా జరిగింది. ఖమ్మం జిల్లాలో నకిలీ విత్తనాలను అరికట్టేందుకు అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టారు? జిల్లాలో రైతులకు విత్తనాలను సరఫరా చేస్తున్నారా? ఖమ్మం జిల్లా ప్రధానంగా వ్యవసాయ ఆధారిత జిల్లా. ఇక్కడ ఎక్కువ కమర్షియల్ పంటలు పండుతుంటాయి. అంటే ఇటు ఆ పత్తిని రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. అలాగే మిర్చి కానీ, అలాగే ఇతర నూనె ఉత్పత్తుల పంటలు కానీ ఇక్కడ ఎక్కువ ఖమ్మం జిల్లాలో పండించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు వర్షాలు కురవడం, వేసవిలో ప్రారంభం అవడం, అరకొర వర్షాలు పడడంతో రైతులు పత్తి విత్తనాలు కొనుగోలు చేసేందుకు ఇప్పటికే విత్తన ఉత్పత్తి కేంద్రాల వద్దకి బారులుగా చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా ఎటువంటి ఆందోళన చెందక్కర్లేదని, వారికి కావాల్సిన అన్ని విత్తన ప్యాకెట్లు కూడా అన్ని కంపెనీలు కూడా తమ వద్దని కూడా వ్యవసాయ శాఖ అధికారులు అభ్యర్థన జరిగింది. ఇక ముఖ్యంగా చూసినట్లయితే రైతులందరూ కూడా ఒకే విత్తనాలపై దృష్టి సారించారు. అంటే ఈ BC 70-67 అనే రకం పత్తి విత్తనాలను ఎక్కువగా కొనుగోలు చేయడంతో ఆ విత్తన కంపెనీ కొద్ది డిమాండ్ కూడా ఏర్పడిందని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. అయినా సరే ఎటువంటి రైతులు ఆందోళన చెందక్కర్లేదని ఇప్పుడు కూడా 4000 ప్యాకెట్ ఇంకా అదనంగానే కూడా చెప్పడం జరిగింది. ఇక జిల్లాలో చూసినట్లయితే ప్రధానంగా ఈ మిర్చి పంటను కూడా సాగు చేస్తారు. వీటికి కూడా వ్యవసాయ శాఖ అధికారులు బయట ఎటువంటి నకిలీ విత్తనాలను ఆశించవద్దని, అలాగే ప్రభుత్వం ఎటువంటివి అయితే ఇచ్చిందో ఆ షాపులోనే కొనుగోలు చేయాలని చెప్పడం జరిగింది. ఇలాగే పోలీస్ శాఖ అధికారులు చూసుకున్నట్లయితే వీళ్ళు కూడా నకిలీ విత్తన కేంద్రాలపై పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. అన్నింటిలో కూడా చెకింగ్ చేసి వాళ్ళు కూడా విత్తనాలపై బాగా పటిష్టమైన గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందే విధంగా కూడా చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇదండి ఖమ్మం జిల్లా నుంచి ఫణికుమార్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.